ఓం సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్పర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురుక్రమా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. మనము శివపురాణం చెప్పుకుంటూ ఉన్నాం కదా. శివపురాణంలో భాగంగా అనేకమైనటువంటి దివ్య చరిత్రలను చెప్పుకున్నాం. అలాగే ఇవాటి రోజున నందికేశ్వర తీర్థ మహత్యాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం. రేవా నదికి పశ్చిమ భాగంలో, రేవా నది యొక్క పశ్చిమ భాగంలో కర్ణకి అనేటటువంటి ఒక ఊరు ఉంది. ఆ కర్ణకి అనేటటువంటి ఊరిలో ఒక బ్రాహ్మణుడు, ఒక ఆయన భార్య, ఆయనకు ఒక భార్య ఉంది, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఆయన వైరాగ్యంతో, కాశీలో మరణించాలనే కోరికతోటి, కాశీ మీద ఉన్నటువంటి ఇష్టంతో, పరమేశ్వరుడి మీద ఉన్నటువంటి ఇష్టంతో తన 2 కుమారుల బాధ్యతని కూడా భార్యకే అప్పచెప్పి ఆయన కాశీ నగరానికి వెళ్ళాడు. వెళ్ళి కొంతకాలం అక్కడే జీవించాడు. చక్కగా రోజు గంగా నదిలో స్నానం చేసేవాడు. ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి చూసి దర్శనం చేసుకునేవాడు, పూజలు చేసేవాడు. కొంతకాలానికి ఆయన మరణించాడు. ఆ విషయం తెలిసినటువంటి కుమారులు తండ్రికి ఉత్తర క్రియలవి చేశారు. సరే, తల్లి కూడా కొంతకాలం అయిన తర్వాత తల్లి కూడా మరణిస్తుంది. మరణించే సమయంలో తల్లి కుమారులను ఒక కోరిక అడుగుతుంది. ఏంటా కోరిక అంటే, నాయన కుమారులారా, మీ తండ్రి గారు కాశీకి వెళ్ళారు. అయితే ఆయన మీ బాధ్యతను నాకు అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. అయితే నాకు కూడా వెళ్ళాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతతోటి నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు నాకు అవసాన దశ, చివరి దశ వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళే శక్తి కూడా లేదు. కాశీ చాలా దూరం కదా, వెళ్ళలేను, నడిచి వెళ్ళలేను. కాబట్టి నా అస్థికలనైనా సరే కాశీలో కలపండి, అదే నా చివరి కోరిక అని చెప్పి మరణిస్తుంది ఆవిడ. సరే, తల్లి మరణించిన తర్వాత తల్లికి ఉత్తర క్రియలన్నీ కూడా చేస్తారు. చేసి ఆవిడ యొక్క చితాభస్మాన్ని జాగ్రత్త చేస్తారు. చితాభస్మాన్ని జాగ్రత్త చేసి తల్లి కోరికని గుర్తు తెచ్చుకుని కుమారులు తల్లి కోరికని తీర్చాలి అనేటటువంటి కోరికతోటి పెద్ద కుమారుడు, ఆ కుమారుల్లో పెద్ద కుమారుడు భార్య పిల్లల్ని ఊరడించి, నేను తొందరగానే వచ్చేస్తా, జాగ్రత్తగానే వస్తాను, మీరు కంగారు పడకండి. ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే, పూర్వం కాశీ వెళ్ళాలి అంటే కాశీకి వెళ్ళిన వాళ్ళు కాటికి వెళ్ళిన వాళ్ళతో సమానం అనేవారు. అంటే నడక ద్వారానే వెళ్ళేవారు. దారిలో బోళ్ళని అరణ్యాలను దాటుకుని వెళ్ళాలి, వాగుల్ని వంకల్ని దాటుకుని వెళ్ళాలి. కాబట్టి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. దాంతో ఈ భార్య పిల్లలు భయపడగా వాళ్ళని ఊరడించి పెద్ద కుమారుడైనటువంటి సువాది అనే అతను తల్లి యొక్క అస్థికలు తీసుకుని తన వెనకాల కొంతమంది సేవకుల్ని కూడా తీసుకుని కాశీ నగరానికి కాలినడకన ప్రయాణం అయ్యాడు. సరే, అలా ఆయన దారిలో ఒకానొక రోజు ఒక బ్రాహ్మణుడు ఇంటి బయట ఆగాడు. చీకటి పడిపోయింది, సాయంకాలం అయిపోవటంతో బ్రాహ్మణుడు ఇంటి బయట ఆగాడు. సాయంకాలం సంధ్యావందనం కార్యక్రమాలు అవి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత చీకటి పడింది కదా, ఈ పూటకి ఇక్కడే పూర్వం ఇళ్ళకి బయట అరుగులు ఉండేవి. నడిచే వెళ్ళేవాళ్ళు, దారిపోయేవాళ్ళు అక్కడ విశ్రమించేవారు కాసేపు. అలా ఈ అరుగుల మీద విశ్రమిద్దాము, మరునాడు ఉదయమే ప్రాతకాలమే తెల్లవారకుండానే లేచి నడక మొదలు పెడదామని నిశ్చయించుకుని ఆ పూటకు అక్కడే ఉండాలనుకున్నాడు. సరే, ఈలోగా చీకటి పడింది. చీకటి పడితే ఆ ఇంటి యజమాని బయటకి ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. వస్తూనే భార్య మీద కేకలు వేయడం మొదలు పెట్టాడు. చీకటి పడిపోయింది, ఇంకా పాలు పితకలేదా, పాలు తీసేయాలి కదా, ఈ పాటికి పాలు తీయమని చెప్పి వెళ్ళాను కదా నేను, మీరు ఎందుకు తీయలేదు పాలు ఇప్పటి వరకు అని చెప్పి పెద్దగా అరుస్తూ ఉండటంతో ఇంట్లో వాళ్ళు గబగబా కంగారు పడి బయటకు వస్తారు. బయటకు వస్తే ఒక పాలు తీయడానికి ఒక పాత్రను ఒకదాన్ని తీసుకురమ్మంటాడు. పాలు ఎప్పుడు తీసేటటువంటి పాత్రను తీసుకురమ్మని చెప్పి భార్యకి చెప్తాడు. సరే, భార్య ఆ పాత్రను తీసుకొస్తే దూడను వదులుతాడు. ముందు తల్లి దగ్గరికి దూడను వదిలి అది కొంచెం తాగిన తర్వాత అప్పుడు పాలు పితుక్కుంటారు కదా. అలా దూడను వదిలితే పాపం దూడ కూడా చాలాసేపటి నుంచి ఆకలితో ఉండటంతో, రోజు పాలు తాగే సమయం కన్నా దాటిపోయింది కదా, దాంతో ఆకలితో కంగారుతోటి ఆ యజమాని యొక్క కాలు తొక్కేస్తుంది ఆ దూడ. అలా కాలు తొక్కటంతో కోపంతో ఊగిపోతాడు. అసలే కోపంతో ఉన్నాడు, ఆలస్యం అయిపోయింది, పాలు తీయలేదనే కోపంతో ఉన్నాడు, బయటికి వెళ్ళొచ్చాడు, చిరాకుతో ఉన్నాడు. ఈ దూడ తన కాలు తొక్కేయడంతో కాలు బాగా నొప్పుట్టడంతో కోపంతో
ఒక కర్ర ఒకటి తీసుకొచ్చి చిన్న దూడ అని కూడా చూడకుండా పాలు తాగటానికి వెళ్తున్న దాన్ని ఆపేసి బాగా చితక్ కొడతాడు. చితక్ కొట్టి పాలు తాగటానికి కూడా దాన్ని వదలకుండా దాన్ని దూరంగా గుంజ కట్టేస్తాడు. ఇవాళ నీకు పాలు లేవు, నా కాలు తొక్కేవు కదా, అందుకని నీకు ఇవాళ పాలు లేవు అని చెప్పి గుంజ కట్టేస్తాడు. కట్టేసి పాలు పితుక్కుని లోపలికి వెళ్ళిపోతాడు. తల్లికి ఆవు ఆ దూడను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే దూడ తల్లితో మాట్లాడుతుంది. ఇవి రెండు మాట్లాడుకోవటం ఈ సువాది వింటాడు, అతనికి అర్థమవుతాయి. ఆ పశు భాష ఇతనికి అర్థమవుతుంది. దూడ అంటుంది, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నీకేం బాధ వచ్చింది, నువ్వెందుకు కళ్ళ వెంట నీళ్ళు అలా కారుస్తున్నావు అని చెప్పి దూడ అడగటంతో, అమ్మ నాదెంత దౌర్భాగ్యపు జన్మో చూసావా, కుమారుడికి కడుపు నిండా పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాను నేను. నిన్నతను కళ్ళ ముందే అంత కర్కశంగా కొడుతూ ఉన్నా కూడా ఆపలేని స్థితిలో ఉన్నా. అలా కొట్టినా కూడా పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నా నేను. దెబ్బలు తిన్నావు, పాలు తాగలేకపోయావు. నా దుస్థితిని, నీ యొక్క దుస్థితిని తలుచుకుని బాధపడుతున్నానమ్మా అని చెప్పి ఈ ఆవు చెప్పటంతో దూడ ఇలా అంటుంది, అమ్మ ఎందుకు నువ్వు బాధపడతావు, బాధపడద్దు, ఎవరి కర్మని వాళ్ళు అనుభవించవలసింది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కర్మ అంతా కూడా బహుశా ఏ జన్మలోనో చేసిన పాప ఫలితం అయి ఉంటుంది. దాన్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు. ఇలా కాకపోతే ఇంకో రకంగా అయినా సరే మనం ఇబ్బంది పడాల్సిందే, కష్టపడి తీరాల్సిందే, ఆ కర్మను అనుభవించి తీరవలసిందే. కాబట్టి నువ్వు బాధపడకమ్మా అని చెప్పి ఆ చిన్న దూడ ఆవుకి చెబుతుంది. ఆవుకి చెబితే ఆవు అంగీకరించదు. లేదు, నా కళ్ళ ముందే నా కుమారుణ్ణి కొట్టాడు కదా, పైగా నా పాలన్నీ పితుక్కుపోయాడు నీకు ఇవ్వకుండా, నేను దీనికి ప్రతీకారం చేసుకుని తీరుతాను. అతడికి నేను పడిన బాధ ఏంటో రుచి చూపిస్తాను రేపొద్దుటే. అతడు రేపొద్దుటే పాలు పితకటానికి తన కుమారుణ్ణి పంపిస్తాడు. నేను అతన్ని నా కొమ్ములతో పొడిచి చంపేస్తానంటుంది ఆవు. అంటే దూడ ఆశ్చర్యపోయి తల్లితో చెప్తుంది, అమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, పాపం చేస్తేనే కష్టాలు వస్తాయి, మనం ఇప్పుడు ఏ పాపం చేశామో ఇలా కష్టపడుతున్నావు, నువ్వు ఇంకా ఎందుకు పాపం చేయాలని పూనుకుంటున్నావు, వీలైతే కొద్ది గొప్ప పుణ్యం సంపాదించుకోవాలి కానీ మంచి పనులు చేసి, పైగా నువ్వు చేస్తాను అన్నది కూడా బ్రహ్మహత్యా పాతకం. దాని నుంచి అసలు నివృత్తి అనేది ఉంటుందా, బయటపడగలమా అసలు? కాబట్టి నువ్వు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దమ్మా. బ్రహ్మహత్యా పాతకం అనేది అత్యంత భయంకరమైనది. అటువంటి దోషానికి నువ్వు పూనుకోకు, ప్రశాంతంగా పెట్టుకొని మనస్సుని, ఎక్కువ ఆలోచించకు అని చెప్పి దూడ చెబుతుంది తల్లి. చెబితే ఆవు ఇలా అంటుంది, నువ్వేమీ కంగారు పడకు, నాకు తెలుసు నేను చేస్తున్నది బ్రహ్మహత్యా పాతకం అని. దీనివల్ల నాకు దోషం అంటుకుంటుంది, బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది. ఆ కారణం చేత ఇప్పుడు తెల్లగా ఉన్న నేను నీలవర్ణంలోకి మారిపోతా. అయితే ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోగలిగినటువంటి ఉపాయం ఒకటి నా దగ్గర ఉంది, అత్యద్భుతమైన ఉపాయం. అందుకే నేను ఈ విధంగా చేస్తానని చెప్తున్నాను అని చెప్పి ఆవు చెప్పటంతో దూడ కూడా ఇంకేం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. వీళ్ళ సంభాషణ వింటున్నటువంటి సువాది ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి అతనికి ఒక ఉత్సుకత ఏర్పడుతుంది, ఒక ఇంట్రెస్ట్ లాంటిది, ఆసక్తి ఏర్పడుతుంది. ఏం చేస్తుంది ఆవు? బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడానికి ఏదో చేస్తానంటుంది కదా, అదేంటో చూసే వెళ్దాం. తెల్లవారుజామున వెళ్దాం అనుకున్నాడు కదా, తెల్లవారుజామునద్దు, అదేదో చూసే వెళ్దామని నిశ్చయించుకున్నాడు ఈ సువాది. నిశ్చయించుకున్న తర్వాత మర్నాడు ప్రాతకాలమే తెల్లవారుజామునే ఆ ఇంటి యజమాని అయినటువంటి బ్రాహ్మణుడు బయటకు ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. బయటకు ఎక్కడికో వెళ్ళవలసి వచ్చి కుమారుణ్ణి పాలు పితకడానికి ఆజ్ఞ ఇచ్చాడు. త్వరగా పాలు పితుకు, నేను బయటకు వెళ్ళాలి అని చెప్పి కుమారుడికి చెప్పాడు. సరే, కుమారుడు వచ్చి పాలు పితికి దూడను వదిలి మళ్ళీ దూడను కట్టేద్దాము అనుకునే సమయానికి బలంగా ఆవు తన కొమ్ములతోటి ఆ విప్ర కుమారుడిని పొడిచి చంపేస్తుంది. అది చూసినటువంటి విప్రుడు బలంగా ఆవును కొడతాడు. వెంటనే ఆ ఆవు దూడ ఈ రెండూ కూడా పరిగెత్తి పారిపోవటం మొదలు పెడతాయి. వెనకాలే సువాది కూడా పరిగెడతాడు. అసలు ఇవి ఎక్కడికి వెళ్తున్నాయో చూద్దామని చెప్పి, అసలు ఇవి ఎక్కడికి వెళ్తున్నాయో చూద్దామని సువాది కూడా పరిగెడతాడు. అతని వెనకాల అతని సేవకులు కూడా పరిగెడతారు. సరే, అలా ఆ ఆవు ఈ బ్రహ్మహత్య చేసింది కదా, దాంతో దాని శరీరం అంతా నీలంగా మారిపోయింది. అలా నీలంగా మారిపోయినటువంటి ఆవు తన తోకను పైకెత్తుకుని
నర్మదా నది వైపుగా, నర్మదా నదికి అభిముఖంగా ఎదురుగా నర్మదా నది వైపుగా వెళ్ళి నందికేశ్వర తీర్థము గల నర్మదా నది నిర్మల జలాల్లో 3 సార్లు మునిగిందిట. ఈ నందికేశ్వర తీర్థం ఉన్న చోట అక్కడ నర్మదా నదిలో 3 సార్లు ములగగానే దాని యొక్క పూర్వపు నీలపు రూపం పోయి అంతకు ముందు రూపమైనటువంటి తెల్ల రూపం వచ్చింది. తన దూడతో సహా ఇంకో చోటికి చక్కగా వెళ్ళిపోయింది. అది చూసి ఆశ్చర్యపోయాడు ఈ సువాది. ఆశ్చర్యపోయి ఈ తీర్థం చాలా గొప్పది అని చెప్పి భావించి ఆయన కూడా అక్కడ స్నానం చేసి గంగా నదిలో తల్లి అస్థికలు కలపటానికి వెళ్తున్నాడు కదా. అలా వెళ్ళబోతూ ఉండగా ఒక దివ్య స్వరూపంతో గంగా నది సువాదికి ప్రత్యక్షమవుతుంది. అలా ప్రత్యక్షమైనటువంటి గంగా నది, ఓ సువాది, నేను వైశాఖ శుక్ల సప్తమి తిథిన ఈ నందికేశ్వర తీర్థంలోనే ఉంటాను, నేను గంగా నదిని. కాబట్టి నువ్వు ప్రయాసపడి ఎక్కడో దాకా వెళ్ళవలసిన అవసరం లేదు. నీ తల్లి అస్థికల్ని ఇక్కడే కలుపు. ఆ ఫలితం చేత, ఇక్కడ కలిపిన ఫలితం చేత ఆవిడ దివ్య రూపాన్ని ధరించి ఉత్తమ లోకాలకు వెళ్తుంది అని చెప్పటంతో వెనక్కి తిరిగి సువాది తన తల్లి యొక్క అస్థికలని ఆ నదిలో కలుపుతాడు. ఆ తీర్థం నందికేశ్వర తీర్థం ఉన్న చోట నర్మదా నది జలాల్లో కలుపుతాడు. వెంటనే ఈ సువాదికి ఆయన తల్లి దివ్య వస్త్రాభరణాలు ధరించి దివ్యమైన సౌందర్యంతో వెలిగిపోతూ దర్శనమిస్తుంది. తల్లిని చూసి ఆయన కూడా నమస్కరిస్తాడు. కుమారుని అనేక విధాలుగా దీవించి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతుంది ఆ సువాది తల్లి. మిగిలిన విశేషాలు మనం తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.